మరిన్ని రాష్ట్ర వ్యాప్త వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో ఏర్పాటు చేస్తున్న ఎస్టీపీ ప్లాంట్ నిర్మాణాన్ని అధికారులు నిలిపివేశారు. ప్రజాభిప్రాయ సేకరణలో స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో పనులు ఆపేస్తున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్ సనత్ నగర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో స్టేట్ లెవెల్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ ను మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. క్రీడల్లో ఆసక్తి కలిగిన వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయూతనందించాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపాలిటీ కార్యాలయంలో కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అభివృద్ది పనులపై చర్చించేందుకు వచ్చిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఎదురుగానే ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ దూషించుకున్నారు. హైదరాబాద్ కాచిగూడలో మామిడి పండ్లు నిల్వ ఉంచే గోదాంపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. రసాయనాలతో మాకబెడుతున్నట్లు 280 కిలోల మామిడి పండ్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. సంగారెడ్డి జిల్లా సిగాజీ పరిశ్రమ పేలుడు బాధితులకు ₹1 కోటి పూర్తి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ వద్ద జేఏసీ ఆధ్వర్యంలో కుటుంబీకులు ధర్నా చేపట్టారు. ప్రమాదం జరిగి 10 నెలలు గడిచినా ప్రభుత్వం న్యాయం చేయలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా చిట్కుల్లో ఓ ఆటో డ్రైవర్ కిరాతకంగా ప్రవర్తించాడు. ఆటో ఓవర్ స్పీడ్ లో ఎందుకు నడుపుతున్నావని అడిగిన బైకర్పై కత్తితో దాడి చేసి పరారయ్యాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం వద్ద ఎస్పీఎఫ్ ఆధ్వర్యంలో ఫైర్ మాక్ డ్రిల్ నిర్వహించారు. జెన్కోలో అకస్మాత్తుగా సంభవించే అగ్ని ప్రమాదాలను ఎలా అరికట్టాలనే విషయాన్ని అధికారులకు అవగాహన కల్పించారు. సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ మెడికల్ డివైస్ పార్కులోని సీలింగ్ ఫ్యాన్లు తయారీ పరిశ్రమలో అగ్ని ప్రమాదం సంభవించింది. దట్టమైన పొగ వ్యాపించడంతో కార్మికులు పరుగులు తీశారు. హైడ్రా ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు. వికారాబాద్ జిల్లా కుల్కచర్లలో పేపర్ ప్లేట్ల తయారీ కేంద్రంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. ఫైర్ సిబ్బంది చేరుకునే లోపే మంటల తాకిడికి పేపర్ ప్లేట్ తయారీ కేంద్రం పూర్తిగా దగ్ధమైంది.